హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బంగాళదుంప వేపుడండి. దీన్ని బంగాళదుంప ముద్ద కూర అని కూడా అంటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి బంగాళదుంప ముద్ద వేపుడు ఇలా చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఆలూ ఫ్రై మనకి రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా బంగాళదుంపని పీల్ చేసి తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి క్లీన్గా వాష్ చేసాక తగినంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ముందుగా ఈ ఆలూ ఫ్రై కోసం ఆలూనైతే ఉడికించుకోవాలి. మనకి బంగాళదుంప సాఫ్ట్గా ఉడికిపోవాలండి. అప్పటి వరకు కూడా ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. మీకైతే నేను బాయిల్ అయిపోయాక చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గా అయిపోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉడికితే రెడీ అయిపోయినట్టు. ఇక్కడ మనకి ఆలూ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు వాటర్లోంచి తీసేయాలి. సపరేట్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బంగాళదుంప ముద్దకూర చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను వేపుడికి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. కావాల్సిన పోపు దినుసులన్నీ కూడా తీసి పెట్టుకోవాలండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. ముందుగా మనం ఆలూని ఉడికించి పెట్టుకుంటే వేపుడు కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసి వేయించాలి. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఈ పోపునైతే బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిపోవాలండి. తర్వాత ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించాలి. మీలో ఎంతమందికి ఆలూ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. దీనికి మనం రసానికి, సాంబార్కి కాంబినేషన్గా కూడా వేపుడే చేసుకోవచ్చండి. మనకైతే పోపు ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం చల్లారాయండి. కొంచెం కూల్ అయ్యాక ఇలా మనం స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో స్మాష్ చేసుకోవచ్చండి. లేదంటే చేతితో ఇలా స్మాష్ చేసుకోవాలి. నేను మొత్తం చేసాక మీకైతే చూపిస్తాను. ఇది ముద్దకూర కదండి, అందుకని ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చేసేసాను. పోపు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేయాలి. వేసేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలండి. నేనైతే ఈ కర్రీ రైస్లోకి చేస్తున్నాను. పక్కన రసం కూడా పెట్టానండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ తింటే సూపర్గా ఉంటుంది. రసం కాంబినేషన్తో అయితే ఇంకా అదిరిపోతుందండి. ఇలా ఒక నిమిషం పాటు వేయించేసాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. నేనైతే మీకు వేపుడి కలిపేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసానండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. నేనైతే మీకు వేపుడి ఫ్రై అయిపోయాక చూపిస్తాను. లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బంగాళదుంప ముద్దకూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాక ఇప్పుడు చివరగా కొంచెం నిమ్మరసం వేసానండి. చాలా తక్కువ నిమ్మరసం వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ కర్రీతో అయితే చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. దోశ చేసుకోవచ్చు, ఆలూ దోశ, అలాగే సమోసా కూడా చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, పొరాటాలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ బంగాళదుంప ముద్దకూర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.